సో వెస్టేజ్ ఫస్ట్ తను నాకు చెప్పినప్పుడు ఏమైందంటే నేను రిజెక్ట్ చేసిన అంటే 3 months 4 months కూడా వెస్టేజ్ ఏంటిది అసలు ఇవన్నీ కూడా నమ్మొద్దు అనేసి అతను రిజెక్ట్ చేసిన. కానీ ఇప్పుడు బాధపడుతుంది, ఎందుకంటే అప్పుడు చేసిన ఎన్ని మంత్స్ వేస్ట్ చేస్తున్నప్పుడు అన్ని మంత్స్ మనకి ఇక్కడ చాలా క్రూషియల్ తయారైంది అనమాట. అంటే మనం అక్కడ వేస్ట్ చేసిన అంతా కూడా ఇక్కడ మనకి ఎలా అంటే అన్ని మంత్స్ ఇన్కమ్ మనకి తక్కువైతుంది అనమాట. ఇక్కడ ఆ తర్వాత మనం తెలుసుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడుతుంది అనమాట. అక్కడే వేస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు మనం వినాం కదా, అందరూ కూడా ఒక సేఫ్ జోన్లో ఉంటారు. సేఫ్ జోన్ అంటే ఏంటిదంటే కంఫర్ట్ జోన్ అంటే ఏంటిదంటే మార్నింగ్ లేవడము, ఉద్యోగం పోవడము, తర్వాత అన్నిటికీ అలవాటు కావడం. క్రికెట్ మ్యాచ్ చూడడం, 3 hours క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఏముంటుంది అక్కడ 4 or 6 ఏమో కొడతారు, అంతకంటే ఏముంటారు. సో క్రికెట్ మ్యాచ్ చూడడంలో 3 hours. అది కూడా ఏంటంటే నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే హోమ్ మీటింగ్ పోయినా నేను, ఒక 5-6 మంది ఉన్నారు. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి హోమ్ మీటింగ్ చెప్తుంటే వాళ్ళు క్రికెట్ చూస్తుంది అక్కడ. అదే వెస్టేజ్ ఇంపార్టెంట్, క్రికెట్ ఇంపార్టెంట్. క్రికెట్ అనేది ఏంటిదంటే అక్కడ తెలిసిపోతుంది, పేపర్లో చూస్తే తెలిసిపోతుంది ఎంత కొట్టిండ్రు, ఎవరు గెలిచిండ్రో ఎవరు ఓడిపోతారు. ఒకరు గెలుస్తారు, ఓడిపోతారు. ఎప్పుడు ఇండియానే గెలుస్తుందా? గెలవదు కదా. వేరే వాళ్ళు గెలుస్తారు, ఆస్ట్రేలియా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. అది వాళ్ళకి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా అది కూడా చెప్పిన. ఎవరో ఒకరు గెలుస్తారంటే 3 hours ఎందుకు వేస్ట్ అంటే వినరు. రేపు చూద్దాం లేండి వెస్టేజ్ అనుకోండి. ఇంకా ఇట్లా అంటే అందరూ కూడా ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారనమాట. మొత్తం పబ్లిక్ అంతా కూడా కంఫర్ట్ జోన్, అదో వేరే ప్రపంచం, మనది వేరే ప్రపంచం. వెస్టేజ్ అంటే వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు. ఇంతకుముందే నేను వాట్సాప్లో చూసిన, వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు. వెస్టేజ్ కనెక్ట్ కాని వాళ్ళు వెస్టేజ్ రారు అసలు అనమాట. అంటే వాళ్ళు మన ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు దేనికైనా ఏంటంటే పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం చేసిన వాళ్ళు మనందరం కూడా పూర్వజన్మలో పుణ్యం చేసి సూపర్. కాబట్టి మనం వెస్టేజ్లో నిలబడిన మీరు అందరం ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నాం అనమాట. సో వెస్టేజ్ అనేది ఏంటిదంటే మనం అంటే ఫస్ట్ చాలా మంది నన్ను అడిగారు, నీకు అదే అంత జీతం వస్తుంది కదా, 2 లక్షల మీద జీతం వస్తుంది, ఎందుకు వెస్టేజ్ ఏం అవసరం, అది ఇదొక ఏంటిదంటే చైన్ సిస్టమ్ అని ఎంతెంతో మంది చాలా మంది నెగిటివ్ మాట్లాడేది అనమాట. మాట్లాడుతుంటే కూడా నేనేమనుకున్నా అంటే ఇది ఒక్కటే నేను నమ్మింది ఏంటంటే 3 generation ఇన్కమ్ మీద కొంచెం అట్రాక్ట్ అయినాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్న గవర్నమెంట్ జాబ్లో దాంట్లోనే ఏంటంటే పెన్షన్ సిస్టమ్ అయితే లేదు. ఇప్పుడు మనకి ఇంతకుముందు పెన్షన్ సిస్టమ్ ఉండదు, ఒక జనరేషన్ పెన్షన్ ఉంది. ఇప్పుడు అటువంటిది ఒక సంస్థ ఏంటిదంటే గవర్నమెంట్ సంబంధం లేని సంస్థ వెస్టేజ్ కంపెనీ మనకి 3 generation ఇన్కమ్ ఇస్తుందని అదొక్క దాని మీదనే నేను అంటే వెస్టేజ్లో ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే 3 generation ఇన్కమ్ కంటే కూడా చాలా గొప్ప విషయాలు వెస్టేజ్లో ఉన్నాయి. అది ఏంటిదంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోడక్ట్ ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలనేసి నేను చాలా కష్టపడిన. నాలెడ్జ్ నేను ఇంకా నేర్చుకుంటున్నా. ఇంకా జూమ్ మీటింగ్లో కూడా చాలా అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలాసార్లు జూమ్లో కూడా నేను మాట్లాడినాను. సో జూమ్లో మాట్లాడడం అలా చేయడం వల్ల ఏంటిదంటే నాకు నాలెడ్జ్ పెరిగింది అన్నమాట వెస్టేజ్ కంపెనీ మీద. అంటే పాండు సార్ అంటే నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ వెస్టేజ్లో నిలబడిన. తర్వాత ఎంఎస్ఆర్ సార్ వీళ్ళందరిది కూడా మీటింగ్స్ వినడం, ఇవన్నీ చేయడం వల్ల నాకు వెస్టేజ్ ఒక గొప్పతనం. అంటే ఎంత గొప్పది అంటే ప్రపంచంలో వెస్టేజ్ కంటే ఎక్కువ గొప్పది ఏమీ లేదు. అది ఎంత గొప్పది అంటే ఇప్పుడు చాలా మంది ఏంటిదంటే నేను మొన్న కూడా జూమ్ మీటింగ్ ఏంటిదంటే వాటర్ ఫిల్టర్ గురించి నేను అనుకున్నాను మేడం. అంటే వేరే కంపెనీస్కి మన వెస్టేజ్కి ఏంటి డిఫరెన్స్ ఏంటిది మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మనం పోయి వాళ్ళకి వాటర్ ఫిల్టర్ కొనండి, మీకు 1000 PVలు వస్తాయండి, ఎలా వస్తాయి? పుట్టి ఎవరు వినరు బయట వాళ్ళు. మనకంటే చాలా వాళ్ళు ఇంటెలిజెంట్ బయట వాళ్ళందరూ కూడా. అటువంటిది మనం తెలుసుకోవాలంటే ఒక వెస్టేజ్ కంపెనీ వాటర్ ఫిల్టర్ని అంటే నేను మొత్తం నేర్చుకుంది ఏంటిదంటే మన వెస్టేజ్ వాటర్ ఫిల్టర్ షార్ప్ కంపెనీది. మన ఫిల్టర్ ఎలా పనిచేస్తుందంటే దానికి RO మెంబర్ అను మన ఫిల్టర్ అయిన తర్వాత మినరల్స్ కూడా ఇస్తుంది. ఏ కంపెనీ కూడా మనకి అంటే న్యాచురల్ మినరల్స్ ఇవ్వటం లేదు, అంతా కూడా కెమికల్స్ అనమాట. ఇది ఒక్క చిన్న పాయింట్ మీద మనం ప్రతి ప్రోడక్ట్ ఒక నాలెడ్జ్ కనుక పెంచుకుంటే వెస్టేజ్ మనం ముందుకు పోగలం. చాలా మంది ఏమనుకుంటారంటే మన టీం రావటం లేదు అనుకుంటారు. టీం ఎందుకు రాదండి? టీం మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. ఎందుకు మన తప్పు అంటే మన ప్రోడక్ట్ అనేది లేదు కాబట్టి.
మనం ఏం చెప్తాం ప్రోడక్ట్ లేకపోతే ప్రతిదీ కూడా ప్రోడక్ట్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని ముందు ప్రయాణం చేస్తే కంపల్సరీ అందరు కూడా ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు అందరు కోటీశ్వర్లు అయిపోతారు. ప్రోడక్ట్ నాలెడ్జే ఇంపార్టెంట్. ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకొని చెప్తే కంపల్సరీ అందరు కూడా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నా జర్నీ ఇలా ఏంటిదంటే నేను అంటే వెస్టేజ్లో వచ్చి 1.5 year అయింది. 1.5 year నుంచి నేను ప్రయాణం చేసే దాంట్లో 6 months అనేది వేస్ట్ చేసిన. దాని తర్వాత బ్రాండ్ డైరెక్టర్ అయినా, బ్రాండ్ సిల్వర్ అయినా, తర్వాత గోల్డ్ స్టార్ డైరెక్టర్ వెళ్ళిన అనమాట. వెళ్ళినా కానీ ఏంటంటే ఎడ్యుకేటెడ్ కదా నేను బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, పిహెచ్డీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ చేసిన నేను బయట ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నా, నీట్ ఫిజిక్స్ ఇవన్నీ అంటే నాలెడ్జ్ అంతా ఉంది నాకు. ఆ నాలెడ్జ్తో నేను ఏమనుకున్నా అంటే వెస్టేజ్ ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే వెస్టేజ్ ఏముంది ఒక చిన్న ప్లాన్ లాగా కనపడింది. అది ఎంత చిన్న ప్లాన్ అంటే అది ఏముంది ఇట్లా బ్రాంచ్ కావచ్చు 5,000 వస్తే సిల్వర్ దీనికి మీటింగ్ అంటే ఏమనుకోవద్దు సార్ నేను చెప్తుంటే ఓపెన్ అంటే నేను అంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇది పెద్ద ఏముంది ఇంకో మీటింగ్ పెట్టాలా, దీనికి ఏ మీటింగ్స్ అవసరం, ఎంతమందిని పిలవడం, ఎంత మీటింగ్ ఏం లేదు అసలు అని ఒక డిఫరెంట్ ఒపీనియన్తో ఉన్నా. సో ఆ డిఫరెంట్ ఒపీనియన్తో ఉన్నారు కాబట్టి నేను దాన్ని ఫెయిల్ అయినా స్టార్టింగ్. అంటే ఏమి తెలియక ఏం చెప్తాను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే ఫస్ట్ ఏం తెలియకుండా డైరెక్ట్గా నా అప్లైనా చెప్పినట్టు వినకుండా ఏం చేసిన అంటే బ్రాంచ్కి వెళ్ళినా, సిల్వర్కి వెళ్ళినా, గోల్డ్ స్టార్కి వెళ్ళినా, లాస్ట్కి చూస్తే టీం లేదు. టీం లేదు కాబట్టి లాస్ట్కి ఏమన్నా అప్లైనర్ కూడా వెళ్ళిపోయాడు. ఆ టైంలో నాకు అప్పుడు అనిపించింది అమ్మ ఇట్లా కాదు, ఇది మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్, మీటింగ్స్ కంపల్సరీ వినాలి, మనం చెప్తే ఎవరు విన్నారు. అప్పటి నుంచి నేను ఇక్కడ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకొని వీళ్ళు ఏమంతా సార్ గురువు గారు కానీ పాండవులు అందరూ కూడా నాకు దేవుడు నాకు కనపడినప్పుడు దాంతో నేను మైండ్ సెట్ అని చేంజ్ చేసుకున్నా. సార్ అన్నట్టు ఇదంటే ఎంత ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా బెండ్ అయి ఉండాలి, ఒదిగి ఉండాలని నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. సో దాంతో నేను అంతా కూడా వెస్టేజ్ టోటల్గా బెండ్ అయిపోయినా. బెండ్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను జర్నీ చేస్తుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటిదంటే ఒక ఎల్ఓబి వచ్చింది. ఒక ఎల్ఓబి వచ్చింది. నా స్టార్టింగ్ ఇన్కమ్ 194 రూపీస్, నా హైయెస్ట్ ఇన్కమ్ 26,560 రూపాయలు. సో వీళ్ళందరూ కూడా సార్ వాళ్ళందరూ దేవుళ్ళే వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ మనం ఫాలో అయితే కంపల్సరీ అందరం కోటీశ్వర్లు అవుతాం. థ్యాంక్ యూ. నేను 25 years నుంచి పనిచేస్తున్నాను. నేను అదే అంటే నా జర్నీ ఎలా అంటే నాకు అంటే నేను ఎంసెట్ రాష్ట్రంలో నా ర్యాంక్ 1370 ర్యాంక్ నాది. టాప్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది నాకు. దాని తర్వాత నాకు ఎంటెక్లో కూడా 5th ర్యాంక్ వచ్చింది. ఎంటెక్లో కూడా సో పిహెచ్డీలో 2nd ర్యాంక్ వచ్చింది నాకు. ప్రెస్టీజ్లో కూడా ఇప్పుడు నేను 2 lakhs ఏదో నాకు శాలరీ వస్తున్నా. ప్రెస్టీజ్లో కూడా 2 lakhs దాటాలని డ్రీమ్తో నేను పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ మెసేజ్. అర్థమైందా? సబ్బుల్ కంపెనీ కాదు, దరిద్రం ఉంటే సబ్బుల్ కంపెనీలా కనపడుతుంది. మనం ఏం చేయలేము. ఓకేనా? థ్యాంక్ యూ గురుగారు. మీరు కూర్చోవచ్చు.